నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. మన ఆంధ్ర, తెలంగాణ ప్రముఖ రిపోర్టర్ ఉన్నారు రజని. లోకల్, నాన్ లోకల్, అటు కాజీపేట అయితే ఏంటి, వరంగల్ అయితే ఏంటి, హనంకొండ అయితే ఏంటి, ఏపీలో అయితే ఏంటి, తెలంగాణలో అయితే ఏంటి, ప్రతి ఒక్క ప్లేస్లో వెల్ నోన్ పర్సన్ అనమాట. ఆ ప్రముఖ రిపోర్టర్ యొక్క భర్త ఎవరైతే రాజేష్ ఉన్నారో, నాకు అన్యాయం చేశాడు అని ఆ మహిళ మన ఛానల్లో ఆరోపణలు చేసింది. అప్పుడు రజనితో మాట్లాడినప్పుడు రజని కూడా చెప్పింది, కేవలం నేను ఫేమస్ అవుతున్న క్రమంలో నన్ను డీఫేమ్ చేయడానికి మాత్రమే కట్టగట్టుకొని చేస్తున్నారు తప్ప అసలు అలాంటి రిలేషన్ లేదు. నా భర్త చాలా మంచోడు, అసలు ఎలాంటి సంబంధం లేకుండానే నన్ను డీఫేమ్ చేయడం కోసం మాత్రమే ఇవన్నీ తీసుకొస్తున్నారు అని చెప్పడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 10 రోజులుగా జీ న్యూస్ గంగా ప్రవాహం ఛానల్లో ఒక బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో మీరు అవన్నీ చూసే ఉంటారు. ఈ క్రమంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది రాజేష్ మీద. నిజంగా ఈ కేసులో నమోదైన సెక్షన్లు ఏంటి, వాటి అర్థం ఏంటి అని తెలుసుకుందాం. ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు, వివాహం చేస్తానని నమ్మించాడనే ఆరోపణలు, ఆర్థిక లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు, అంతేకాదు మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో సెక్షన్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయనే సమాచారం. అసలు ఈ కేసులో నమోదైన సెక్షన్లేంటి, వాటి అర్థం ఏంటి, ఎందుకు ఈ కేసు అంత పెద్ద చర్చకు దారితీసింది, ఈ వీడియోలో చట్టపరమైన కోణంలో సులభంగా అర్థం చేసుకుందాం. అయితే ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ చెప్పబోయే అంశాలు ఎఫ్ఐఆర్లో నమోదైన ఆరోపణలు, అందుబాటులో ఉన్న సమాచారం మరియు చట్టంలోని సెక్షన్ల వివరణ మాత్రమే. ఎవరిని దోషిగా లేదా నిర్దోషిగా ప్రకటించే ఉద్దేశం లేదు. తుది నిర్ణయం కోర్టు విచారణ మరియు దర్యాప్తు ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో నమోదైన సెక్షన్ల గురించి చూద్దాం. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318 సబ్సెక్షన్ 2 చీటింగ్, మోసం. ఈ సెక్షన్ సాధారణంగా ఒక వ్యక్తిని నమ్మించి మోసం చేయడం, తప్పుడు హామీలు ఇవ్వడం వంటి ఆరోపణలకు సంబంధించినది. ఈ కేసులో ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరోపణల ప్రకారం వివాహం చేస్తానని నమ్మించడం, కుటుంబ బాధ్యత తీసుకుంటానని చెప్పడం, ఆ నమ్మకంతో వ్యక్తిగత మరియు ఆర్థిక సంబంధాలు కొనసాగించడం, తర్వాత ఆ వాగ్దానాలను నిలబెట్టుకోలేదనే ఆరోపణల నేపథ్యంలో ఈ సెక్షన్ చేర్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది కోర్టు విచారణలో తేలాల్సి ఉంది. బిఎన్ఎస్ సెక్షన్ 115 సబ్సెక్షన్ 2 హర్ట్ అసాల్ట్. ఈ సెక్షన్ సాధారణంగా ఒక వ్యక్తిపై శారీరక దాడి చేయడం లేదా గాయపరిచే చర్యలకు సంబంధించినది. ఎఫ్ఐఆర్ ప్రకారం ఒక ఘటన తర్వాత బాధితురాలిపై శారీరకంగా దాడి చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ సెక్షన్ నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ 351 సబ్సెక్షన్ 2 క్రిమినల్ ఇంటిమిడేషన్, బెదిరింపు. ఈ సెక్షన్ సాధారణంగా బెదిరింపులు, భయపెట్టడం, మానసిక ఒత్తిడి కలిగించడం వంటి ఆరోపణలకు సంబంధించింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆరోపణల ప్రకారం బెదిరింపులకు పాల్పడడం, ఒత్తిడి తీసుకురావడం, భయపెట్టే విధంగా ప్రవర్తించడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సెక్షన్ చేర్చినట్లు తెలుస్తుంది. ఈ ఆరోపణలపై కూడా తుది నిర్ణయం దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడు పోక్సో చట్టంలోని సెక్షన్ల గురించి చూద్దాం. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, అంటే మైనర్ పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించేందుకు రూపొందించిన ప్రత్యేక చట్టం. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను చాలా సీరియస్గా పరిగణిస్తారు. పోక్సో సెక్షన్ 7 సెక్సువల్ అసాల్ట్. ఈ సెక్షన్ సాధారణంగా మైనర్ బాలుడు లేదా బాలికపై లైంగిక ఉద్దేశంతో అనుచిత శారీరక ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలకు వర్తిస్తుంది. ఎఫ్ఐఆర్లో నమోదైన ఆరోపణల ప్రకారం మైనర్ బాలికకు సంబంధించిన లైంగిక ఉద్దేశంతో అనుచిత ప్రవర్తన జరిగిందనే ఫిర్యాదు నేపథ్యంలో ఈ సెక్షన్ చేర్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆరోపణలు రుజువు కాలేదు. విచారణ అనంతరం మాత్రమే నిజానిజాలు తేలుతాయి. పోక్సో సెక్షన్ 8 పనిష్మెంట్, సెక్షన్ 7లో పేర్కొన్న సెక్సువల్ అసాల్ట్ ఆరోపణ రుజువైతే దానికి సంబంధించిన శిక్షను సెక్షన్ 8 వివరిస్తుంది. అందుకే సెక్షన్ 7తో పాటు సెక్షన్ 8 కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తారు. ఎందుకు ఈ కేసు హాట్ టాపిక్ అయింది?
ఈ కేసు కేవలం ఒక వ్యక్తిగత వివాదంగా మాత్రమే మిగలలేదు. ఎందుకంటే ఒక మహిళను నమ్మించి మోసం చేశారా? ఆర్థిక లావాదేవీలు జరిగాయా? వివాహం పేరుతో హామీలు ఇచ్చారా? మైనర్ బాలికకు సంబంధించిన ఆరోపణలు నిజమా? ప్రభావం, పరిచయాలు చట్టంపై ప్రభావం చూపుతాయా అనే అనేక ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అందుకే ఈ కేసు సోషల్ మీడియా, ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. చట్టపరంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఎఫ్ఐఆర్ నమోదు కావడం అంటే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు మాత్రమే. ఎఫ్ఐఆర్ నమోదు కావడం అంటే నిందితుడు దోషి అని కాదు. కోర్టులో విచారణ పూర్తయి సాక్ష్యాలు పరిశీలించి తీర్పు వెలువడే వరకు ప్రతి నిందితుడు చట్టపరంగా నిర్దోషిగానే పరిగణించబడతాడు. అందుకే ఇలాంటి కేసుల్లో భావోద్వేగాల కంటే ఆధారాలు ముఖ్యమైనవి, ఆరోపణల కంటే సాక్ష్యాలు ముఖ్యమైనవి. చివరికి కోర్టు తీర్పే చట్టబద్ధమైంది. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.